సెటైర్ అనేది చాలా పవర్ఫుల్ ఆయుధం. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్క్రాప్ అనేది రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. దీని గురించి ఎంత బాధతో ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నా సరే అది పెద్దగా వెళ్ళట్లేదు. కాబట్టి ఇలాంటి స్క్రాప్కి సెటైరే కరెక్ట్ అనిపించింది. అందులో మొదటి వీడియోనే ఇది. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి అంటే ది గ్రేట్ ది కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారు ఇలాంటి ఒక నాసి రకమైన ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి ఒక కథని పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఎలా ఒప్పించారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా సినిమాలు చేస్తున్నారన్నది సెటైరికల్గా చూద్దాం. త్రివిక్రమ్, మనం అర్జెంటుగా ఒక సినిమా చేయాలి. ఒక 10-15 రోజుల్లో సినిమాని తీసేసే డైరెక్టర్ ఎవడైనా ఉంటే సెట్ చేయి. బాబు, మరీ 10-15 రోజుల్లో అంటే కష్టం కదండి. అండ్ మీ సినిమాల పట్ల మీ ఫ్యాన్స్ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎవరు? నా ఫ్యాన్సా? నా మీద నన్నా? మీ ఫ్యాన్సే బాబు. అసలు మీరు సినిమాల మీద ఎలాంటి శ్రద్ధ వహించట్లేదని, అసలు డ్యాన్సులు ఫైట్లు చేయట్లేదని, అసలు కథల్ని ఎంచుకోవట్లేదని, అసలు యాక్టింగ్ అయితే పూర్తిగా మర్చిపోయారని, స్క్రాప్ డైరెక్టర్లందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళతో దర్శకత్వం చేయించి సినిమాలు చేస్తున్నారని మీ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు బాబు. వాళ్ళకి నేను కనిపించడమే ఎక్కువ, అలాంటిది వాళ్ళు నన్ను కోరికలు కూడా కోరుతారా? త్రివిక్రమ్, మన ఇద్దాం, ఖచ్చితంగా ఇద్దాం. ఇండస్ట్రీలో వీడి కంటే పెద్ద స్క్రాప్ లేదు అన్న డైరెక్టర్ని తీసుకురా, మనం వాడితోనే సినిమా చేద్దాం. ఎక్కడికి వెళ్ళట్లేదు బాబు, మీ భక్తుడే ఉన్నాడు. ఎవరు ఎవరు ఎవరు? కమన్ కమన్, చెప్ చెప్ చెప్. ఎవరు ఎవరు ఎవరు? శంకర్ హరీష్ శంకర్. ఏంటి మన హరీష్ ఇంకా సినిమాలు చేస్తున్నాడా? ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నాడా వాడు? ఉన్నాడు బాబు. మీతో సినిమాని చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అన్నా, కల్ట్ కెప్టెన్ నీకు నమస్కారం చేస్తుంది. హరీష్, రా రా రా, నీ గురించి మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీలో ఉన్న నెంబర్ 1 స్క్రాప్ డైరెక్టర్ ఎవరు అంటే అన్నా, సారీ అది నెంబర్ 1 టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఎవరు అని సెర్చ్ చేస్తే నీ పేరు వచ్చింది. నువ్వు నాకు సినిమా చేయలేయా? అన్నా, నువ్వు అడిగితే నా గుండె కోసి ప్రాణం ఇస్తానన్నా. కానీ మహేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ కూడా నాతో సినిమా చేయండి చెప్పి తెగ అడిగేస్తున్నారన్నా. ఏంటి నిన్నే? అన్నా, ఏంటన్నా అలా అంటావు? ఇండస్ట్రీలో నాకున్న పాపులారిటీ ఏంటో నీకు తెలుసా? ఫ్యాన్స్ నన్ను ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా? కల్ట్ కెప్టెన్ అంటారు. కల్ట్ కెప్టెనా? అదేంటి? ఎవరిచ్చారు నీకు? ఎవరివ్వలేదన్నా, నేనే పెట్టుకున్నా నాకు నేనే. ఎందుకా? ఒక దువ్వాడ జగన్నాథం, ఒక రామయ్య వస్తావయ్య, ఒక మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలని ఆ హీరోల కెరీర్లో ఏ దర్శకుడు కూడా ఇవ్వలేడు, నేను తప్ప. ఇప్పుడు అలాంటి సినిమాలు మీకు ఇస్తాను. అది హరీష్ ఫైర్ ఉంది, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఈ దువ్వాడ జగన్నాథం, మిస్టర్ బచ్చన్, రామయ్య వస్తావయ్య, ఈ మూడింటిని కూడా మిక్సీలో కలిపి రుబ్బితే ఎలాంటి సినిమా వస్తుందో అలాంటి సినిమా నాతో తీ. ఓ మంచి కథ ఉంటే చెప్పు. కథ అన్న, ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోలకి కథలు చెప్పే కొత్త ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏంటి మనకి ఈ దౌర్భాగ్యం? ఐ పిటి యు అన్నా. ఒరే హరీషు, ఎందుకురా కంగారు పడతావు? నీ ముఖానికి సొంతంగా కథ రాసే అంత టాలెంట్ లేదన్న విషయం నాకు తెలుసు కదరా. అందుకే ఒక రీమేక్ సినిమా తెచ్చాను, అది చేసి. అన్న, రీమేక్లు అవి నేను చేయనన్నా. మీరు మొన్న ఎలాగే చెప్తే ఫ్యాన్స్ అందరూ కూడా ఇంత పెద్ద రాడ్లు బట్టి ఇంటికి వచ్చి మంచిగా మర్యాదలు చేశారు. ఇలా ఉండేవని ఇలా అయిపోయింది. రీమేక్లు అవి అయితే నేను చేయనన్నా, వద్దు. హరీష్, భయపడకరా, నేనున్నాను కదా. ఫ్యాన్స్ ఎవరు నిన్ను కొట్టకుండా చూసుకునే బాధ్యత నాది. అయినా రీమేక్ అని చెప్తావేంట్రా? కొత్త కదా అంటాం, రీమేక్నే మనం తీస్తాం. అన్నా, నువ్వు నాకు ఆ మాట ఇస్తే చాలన్నా. నువ్వు లేవక్కలేదన్నా, నేనే నిన్ను జాకీలు పెట్టి లేపుతాను, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను నేను. అది హరీష్ అంటే, అది నా హరీష్ అంటే. మనం సినిమా తీస్తున్నాం, ఇండస్ట్రీ రికార్డుని తిరగ రాస్తున్నాం. పద వెళ్ళి ఆ తేరీ సినిమా చూద్దాం. ఈడేంటి పెద్ద క్రియేటివ్ డైరెక్టర్లా బిల్డప్ కొట్టేస్తున్నాడు? ఎరా హరీషు, సినిమా ఎలా ఉంది? అబ్బో, ఏదో అనుకున్నాను కానీ అట్లీ బాగానే తీసారన్న సినిమాని. మరీ నా అంత కాకపోయినా పర్లేదు, కానీ ఎలివేషన్స్, లవ్ ట్రాక్, ఎమోషన్స్ అంత బాగాలేదు. నేను కంప్లీట్గా మొత్తాన్ని మార్చేస్తాను, ఓ రేంజ్లో తీస్తాను సినిమాని మీతో. ఏం మారుస్తావు హరీషు కథలో? అన్న, రాజమౌళి గారు ఎప్పుడూ ఒక విషయం చెప్తారు, సినిమా కథలో ప్రతి 10 నిమిషాలకి కూడా ఒక హై మూమెంట్ అనేది రావాలంట. దాన్ని ఫాలో అయితే ఎవరో డమ్మా బూసి డైరెక్టర్ అవుతాడు తప్ప కల్ట్ కెప్టెన్ ఎందుకు అవుతాడు? నేను దాన్ని కంప్లీట్గా మార్చేస్తాను. ఈ సినిమా కథలో ప్రతి 10 నిమిషాలకి కూడా మిమ్మల్ని పొగుడుతూ ఒక ప్రవచనం పెడతాను. ఎలా ఉంటుంది? బాబు ఇలాగా, బాబు అలాగా,
బాబు ఉరుము, బాబు తురుము, బాబు పరాగ్. ఐ లవ్ యూ హరీష్. ఇన్నాళ్ళకి నాకు సరైన దర్శకుడు దొరికాడు, కుమ్మేద్దాం సినిమాని. కాకపోతే చిన్న ప్రాబ్లం అన్న, ఇదే కథని యాజ్ ఇట్ ఈస్గా తీసేస్తే రీమేక్ అని తెలిసిపోయి ఫ్యాన్స్ నన్ను కుమ్మేస్తారు. కాబట్టి కథని కింద పైన పెట్టి మార్చి సినిమా తీద్దాం. ఒరే హరీషు, నీకు కథ రాయడం చేత కాదురా, అక్కడ ఉన్న కథనే ఉన్నట్టు తీరా, ఎందుకురా మళ్ళీ మారుస్తావు, పాడు చేయడం. అన్నా, నువ్వు కల్ట్ కెప్టెన్ అవమానిస్తున్నావునా? ఇప్పటికిప్పుడు ఆ కథ మార్చి కొత్తగా చెప్తాను చూడు. ఓపెన్ చేస్తే హీరో ఇంట్రడక్షన్. మీరు చిన్న పిల్లాడిగా ఉంటారు, మీరు అడవిలో జరుగుతున్న అకృత్యాలన్నింటినీ కూడా సంహరించేసి అక్కడ నవ సమాజ స్థాపన చేస్తారు. అక్కడున్న ప్రజలందరూ కూడా మీరు చిన్నప్పుడే ఉండగానే సీఎం 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 అని అరుస్తారు. ఒరే హరీషు, నీకేమైనా అర్థమవుతుందేరా? మన సినిమా చూసి న్యూట్రల్ ఆడియన్స్ తిట్టుకున్నా పర్లేదురా, కానీ మన ఫ్యాన్సే మన మీద ఉమ్మేసేలాగా సినిమాని మాత్రం తీయకురా. చిన్నతనంలోని సీఎం ఏంట్రా? ఇవన్నీ వదిలేరా. ఏదైనా హీరో ఎలివేషన్స్ ఉంటే చెప్పరా కొంచెం. వద్దా? మీ ఇష్టం అన్నా, మీరు ఎలా చెప్తే అలాగే నేను డైరెక్షన్ చేస్తాను. ఇప్పుడు నా క్రియేటివ్ బ్రెయిన్లో నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ హీరో ఇంట్రో సీన్ చెప్తాను చూడండి. అడవిలో ఉన్న పోలీస్ స్టేషన్కి సీఎం గారు కొడుకులు వచ్చి ఎస్ఐని చితగా బాధేసి ఆయన్ని తొక్కేసి ఆ పక్కనే ఉన్న ఎస్ఐ భార్యని ఎస్ఐ కూతుర్ని కూడా బట్టలన్నీ చింపేసి రేప్ చేసేస్తారు. ఒరే హరీషు, రేప్ అయిపోయిన తర్వాత వెళ్తే హీరోకి ఏమొస్తుందిరా ఎలివేషను? అంటే మీరు పోలీస్ కదన్నా, అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాలి. అదే కదా రూల్ బుక్లో ఉన్నది, అలాగే కదా మన సినిమాలో తీస్తారు. చొప్పించి కొడతారా జనాలు. ఓకే 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 ఓకే, మీరు ఎలా చెప్తే అలాగన్నా. రేపు అయిపోయిన తర్వాత వెళితే హీరోకి ఎలివేషన్ రాదు అని మీరు చెప్తున్నారు కాబట్టి రేపు జరుగుతుండగా వెళ్తున్నట్టు పెడదాం. మీరు ఒక వ్యాన్ మీద అక్కడ క్రూరత్వంగా రేప్ చేసేస్తుంటే హీరోగా నెమ్మదిగా స్లో మోషన్లో తిరిగి అలా దిగుతారు. మామూలుగా గన్స్తోని ఫైట్లు పెడితే ఏ ప్రశాంత్ నీలో ఏ రాజమౌళి అవుతాడు తప్ప కల్ట్ కెప్టెన్ ఎందుకు అవుతాడన్నా? మీరు విచిత్రంగా ప్రత్యేకంగా విల్లు బాణాలతో వాళ్ళందరినీ క్రూరంగా చంపేస్తారు. హరీష్ బాగానే ఉంది, కానీ ఆడియన్స్ ఏమైనా లాజిక్ ఏమైనా అడుగుతారేమో, అంతమందిని ఎలా చంపేశారని. లాజిక్ అన్నా, ఏం మాట్లాడుతున్నారన్నా మీరు? మీలాంటి పెద్ద హీరో కూడా లాజిక్ గురించి మాట్లాడడం ఏంటన్నా? ఇది దౌర్భాగ్యం అన్నా మా డైరెక్టర్లకి. లాజిక్ అనేది ఎప్పుడైనా ఉందన్నా మనకి? ఎవడైనా సరే లాజిక్ గురించి అడిగాడంటే కనుక వాడికి తెలుగు సినిమా చూడడం రాదని చెప్పి వాడిని వెలేద్దామన్నా మన సినిమా ఇండస్ట్రీ నుంచి. సరే, బాగానే ఉంది, ఒప్పుకుంటాను. మరి రొమాన్స్ సంగతి ఏంటి అన్నా? రొమాన్స్ అంటే నేనంటే రొమాన్స్. నాకు అసలు కల్ట్ కెప్టెన్ అనే పేరు వచ్చిందే దానివల్ల. మనం పెట్టే యాంగిల్స్, మనం ఎక్కడెక్కడో పెట్టే చేతుల వల్లే మనకు అంత గొప్ప పేరు వచ్చింది. క్రితం సినిమాలో అమ్మాయి బ్యాక్ పాకెట్లో 2 చేతులు పెట్టించి స్టెప్ వేయించా, ఇప్పుడు మీ చేత ముందు పెట్టిస్తా, ఎలా ఉంటుంది? ఒరే హరీషు, నేను రాజకీయాల్లో ఉన్నాను రా, డిప్యూటీ సీఎం రా, నువ్వు పొరపాటును కూడా అలాంటివి ఏం పెట్టకరా, కొడతారా జనాలు. వద్దా? నీ ఇష్టమన్నా, నీ కంఫర్ట్. నా టాలెంటే, నా స్పెషలైజేషనే రొమాన్స్. నువ్వు దాన్నే వద్దంటున్నావు, అయితే నీ ఇష్టం. అయినా నీకు బంపర్ ఆఫర్ ఇస్తాను. ఈ సినిమాలో నీ పక్కన 2 హీరోయిన్స్ని పెడతాను. 1 రాశి కన్నా, 2 శ్రీలీల. శ్రీలీలనా? ఒరే, ఆ అమ్మాయి వయసు ఎంతరా? ఓ 23, 24 ఉంటాయన్నా. ఒరే, నా వయసులో సగం కూడా లేదురా, బాగోదురా, చండాలంగా ఉంటుందిరా. ఊరుకోన్నా, నువ్వు ప్రతిదానికి భయపడిపోతున్నావు. ఎవడు అడుగుతాడు మనల్ని? నువ్వు దీనికి ఎలా అయిపోతున్నావు అంటే, నీకు శ్రీలీలకి మధ్యన ఈ సినిమాలో తొలి ప్రేమ సినిమాలోని అల్లెబెల్లెబై ఆ సాంగ్ని పెడుతున్నాను మీ ఇద్దరి మధ్యన. ఒరే హరీషు, నాకు ఇప్పుడు టైం బాగాలేక నీలాంటి స్క్రాప్ డైరెక్టర్లతో ఇప్పుడు ఇలాంటి చెత్త సినిమాలన్నీ చేస్తున్నాను రా. ఒకప్పుడు చాలా మంచి సినిమాలు చేసేవని రా, అందులో తొలి ప్రేమ కూడా ఒకటిరా. దయచేసి ఆ సినిమాని పాడు చేయకురా. అన్నా, నువ్వు ఒక కల్ట్ కెప్టెన్ అవమానిస్తున్నావు. నేను తీసే అలవెలబై సాంగ్ చూసి జనాలు ఇంతకు ముందు ఇలాంటి సాంగ్ రాలేదు, ఇక ముందు రాదు అంటారు. నాది ఛాలెంజ్. నీ కాన్ఫిడెన్స్ చూస్తే నమ్మే విధంగానే ఉంది, కానీ ఈ వయసులో నాకు అలబెలబై సాంగ్ బాగుంటుందంటావరా హరీష్? బాగుంటుందా? ఏం మాట్లాడుతున్నావు అన్నా నువ్వు దీనికి ఎలా అయిపోతున్నావు అంటే, నేను ఈ సినిమాలో ఏం ప్లాన్ చేశానని చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు. శ్రీలీల క్యారెక్టరు నిన్ను సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఏమున్నాడే, జామకాయ, దోసకాయ, బత్తాకాయ, పనసకాయ అని చెప్పి నిన్ను తెగ పొగిడేస్తుందన్నా. ఎక్కడో తేడా కొడుతుందిరా హరీషు. సర్లే, మరి రాశి కన్నా ఎందుకు? అక్కడికే వస్తున్నానన్నా. అసలైన కల్ట్ కెప్టెన్ ఇప్పుడే బయటకు వస్తున్నాడు.
మీ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు పెద్దగా డ్యాన్స్ వేయట్లేదు, నడిచి వచ్చేస్తున్నారని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. అందుకే నేను ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశా. మీరు డ్యాన్స్ వేస్తే భూమండలం బద్దలైపోద్ది అన్న రేంజ్లో ఒక అరగంట పాటు బిల్డప్ ఇస్తా. తర్వాత నీ చేత, రాశి ఖన్నా చేత ఈ స్టెప్ ఇస్తా. ఈ స్టెప్ చూసి ఫ్యాన్స్, న్యూట్రల్ ఆడియన్స్ అందరూ కూడా గిల్ల 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 కొట్టేసుకుంటారన్న. నువ్వు వేసిన స్టెప్ చూస్తుంటే నాకు ఇప్పుడే డ్యాన్స్ వేసేయాలన్నంత మూడు వచ్చేస్తుంది హరీష్. ఈ దెబ్బతో ఎన్టీఆర్, అల్లు అర్జున్ మూసేసుకోవాల్సిందే. మరి విలన్ సంగతి ఏంటి అన్నా? విలన్ అంటే విలన్ కాదన్నా ఈ సినిమాలో ఉండేది. ఇలాంటి భయంకరమైన విలన్ ఇప్పటి వరకు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడ రాలేదు. అంత భయంకరమైనటువంటి విలన్. ఎంత భయంకరమైన విలన్ అంటే ఏకంగా ఒకే రోజు 2 సీఎంలని అటాక్ చేసేస్తాడన్న. అంత భయంకరమైన వాడు. ఒరే హరీషు, ఇప్పుడే కదరా నేను ఇంత గొప్పగా పొగిడాను. 2 సీఎంల మీద అటాక్ ఏంట్రా? ఏం బుర్ర తక్కువ ఐడియాలు రా ఇవి. సీఎంలకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలిసారా నీకు? అన్నా, నువ్వు నన్ను, నా క్రియేటివిటీని అవమానిస్తున్నావు. నాలాంటి ఒక కల్ట్ కెప్టెన్ నీతో సినిమా చేయడం అంటే అది నీకు, నీ ఫ్యాన్స్ యొక్క అదృష్టం. మొన్నటికి మొన్న ఒక పార్టీ జరిగితే అందులో సుకుమారు, రాజమౌళి, ఇంకా జేమ్స్ కెమెరూన్, స్పీల్బర్గ్ లాంటి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసి నీలాగా మేము ఎప్పటికీ సినిమా చేయలేమన్నారు. ఒరే, వాళ్ళన్నది నీ అంత చెత్తలాగా మేము సినిమా తీయలేమన్నారా. నీవు ఇంకోలా అర్థం చేసుకున్నావు. అవన్నీ వద్దన్నా. నేనేంటో, నా టాలెంట్ ఏంటో, నా గొప్పతనం ఏంటో నీకు ఇంకా అర్థం కావట్లేదు. నేను అనుకుంటే ప్రపంచంలోనే నా అంత గొప్ప డైరెక్టర్ ఇంకోటి ఉండడు. కానీ నేను అనుకోవట్లేదు. అది నా గొప్పతనం. నీకు దండంరా బాబు. ఏదో ఒక సినిమాని ఒక 20 రోజుల్లో తీసి పెట్టరా, డబ్బులు కావాలి. 20 డేస్ అన్నా. నా టాలెంట్ ఏంటో నీకు తెలుసా? నా ట్యాగ్ లైన్ ఏంటో నీకు తెలుసా? 10 రోజులు ఇవి చాలు, బ్రహ్మాండమైన సినిమా తీసి పెడతాను నీకు. హరీషు, సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. కొంచెం లేట్ అయ్యిందంతే. సినిమా ప్రమోషన్స్ అవి ఎలా జరుగుతున్నాయి? సినిమా మీద బడ్జెట్ ఎలా ఉంది అన్నా? జనాలు మీ సినిమా గురించి విపరీతంగా కొట్టేసుకుంటున్నారన్న. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుంది. వాళ్ళ తిండి కూడా సరిగ్గా తింటలేదంటన్నా. అందరూ ఒకటే మాట. మొన్ననే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసామన్నా, విపరీతమైన క్రేజ్ అన్న. ఒక్కటే మాట అందరూ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బు ఏముంది సినిమా అని. మొన్ననే ఏదో ఒక చిన్న సినిమా అన్న హిందీలో రిలీజ్ అయిందంట. దాని పేరు ఏదో ధురంధర్ అంట. ఆ సినిమా వాళ్ళు అయితే ఏకంగా మన సినిమాతో రావడానికి భయపడి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలా ఉంటుంది మన టేకింగ్. ఏంటి ధురంధరా? ఆ సినిమా ఫస్ట్ పార్ట్ చాలా బాగా కలెక్ట్ చేసింది కదా కలెక్షన్స్. ఆ సినిమానే మన సినిమాని చూసి భయపడిపోతుందారా? కల్ట్ కెప్టెన్ అంటే ఏమనుకుంటున్నాం? ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్లకి గలగలగల ఒకటే కలెక్షన్స్. వాళ్ళు హైదరాబాద్ కొనేస్తారన్న ఈ సినిమా కలెక్షన్స్తో. ఈ కల్ట్ కెప్టెన్ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన అందరికీ కూడా చాలా నమస్కారం. నా ప్రతి సినిమా లాగానే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందంట. ఇంకా చెప్పాలంటే బాహుబలి రికార్డులు కూడా ఈ సినిమా బద్దలు కొట్టేసిందంట. ఇప్పుడే చెప్తున్నారు మన దిల్ రాజు గారు. ఫ్యాన్స్ కూర్చోవాలి. మీ ఆరాటం నాకు అర్థమవుతుంది. ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. మీరందరూ వెయిట్ చేయాలి. ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో వచ్చి చాలా కాలం అవుతుంది. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు నాకు పాలాభిషేకం కూడా చేస్తారంటున్నారు వాళ్ళైతే. ఇంకా శ్రీలీల పవన్ కళ్యాణ్ గారి యొక్క లవ్ ట్రాక్ చూసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా తండోపుతండాలుగా థియేటర్లకు వచ్చేసి థియేటర్లు సరిపోవట్లేదంట. అండ్ సోమవారం నుంచి ఇంకో 10,000 థియేటర్లు ఎక్కువగా పెంచుతున్నారని చెప్పేసి ఇప్పుడే మన దిల్ రాజు గారు చెప్తున్నారు. మన సినిమా యొక్క సక్సెస్తో ధురంధర్ సినిమాని వేసుకున్న థియేటర్లో అందరూ కూడా ఈగలు దోమలు తోలుకుంటున్నారంట. అది మన సినిమా రేంజ్. నాకు చాలా టాలెంట్ ఉన్నప్పటికీ కూడా రాజమౌళి, సుకుమార్ లాంటి డైరెక్టర్లు పైకి రావాలని ఒక సదుద్దేశంతో నా టాలెంట్ని తొక్కుపెట్టి నార్మల్ సినిమాలు అవి చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా టాలెంట్ దగ్గర సినిమాలు అవి చేస్తాను. మన నెక్స్ట్ టార్గెట్ హాలీవుడ్. ఒకటి చెప్తున్నాను, నేను హాలీవుడ్కి వెళ్ళి అక్కడ రికార్డులన్నీ బద్దలు కొట్టినా సరే నా మనసు ఎప్పుడూ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ కల్ట్ కెప్టెన్ డైరెక్టర్గా ఉన్నంత వరకు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తిరుగే లేదు. Don't take it as a wrong way. It's a satire only. That's it. Jai Hind.